అండ్ ఫస్ట్ గా ఉండే అందరికి కామన్ డౌట్ ఏంటంటే షార్ట్ వీడియోస్ మీద మానిటైజేషన్ అవుతుందా, లాంగ్ వీడియోస్ మీద మానిటైజేషన్ అవుతుందా? ఇది చాలా మంది తెలియదు. నేను దీని మీద క్లారిటీ ఇస్తాను చూడండి. లాంగ్ వీడియోస్ మీద మానిటైజేషన్ అవుతుంది, షార్ట్ వీడియోస్ మీద మానిటైజేషన్ అవుతుంది, రెండింటి మీద మానిటైజేషన్ అవుతుంది. ఈ రెండింటి మీద ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి? ఫస్ట్ షార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే షార్ట్స్ కి చాలా మంది ప్రిఫర్ చేస్తారు, అది రీచ్ ఎక్కువ వస్తుంది అనేసి. ఫస్ట్ షార్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాగ్ అయితే ఏం చేయను, సింపుల్ గా క్లారిటీగా చెప్తా చూడండి. షార్ట్ వీడియోస్ కి మనం మానిటైజేషన్ కావాలంటే 2 రూల్స్ ఫాలో కావాలి. 2 రూల్స్ ఏంటంటే సింపుల్. వన్ థింగ్, 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, విత్ ఇన్ 90 డేస్ మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తామో షార్ట్ వీడియో, విత్ ఇన్ 90 డేస్ లో ఆ షార్ట్ వీడియోస్ కి 10 మిలియన్ వ్యూస్ వస్తే నీ మానిటైజేషన్ అయిపోతుంది, నీకు వాచ్ టైం కూడా అవసరమే లేదు. విత్ ఇన్ 90 డేస్ నువ్వు ఏదైతే షార్ట్ వీడియో పెడతావో ఆ షార్ట్ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. ఆ 10 మిలియన్ వ్యూస్ వచ్చినట్టయితే నీకు వాచ్ టైం కూడా అవసరం లేదు, నీ మానిటైజేషన్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ నీ మానిటైజేషన్ అయిపోతుంది.